ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క శక్తిగల నామంలో ప్రతి ఒక్కరిని ప్రేమతో కృపా సింహాసనం దగ్గరికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మను మనకి గుర్తు చేస్తున్నటువంటి జీవము గల వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. నేటి అంశము యబ్బేజు ప్రార్థన. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, జాబేజ్ ప్రేయర్. నేటి వాగ్దానము. Today's promise is found in the book of Psalms 20 verse 4. నేటి వాగ్దానము కీర్తనలు 24వ వచనం. నేటి అంశము యబ్బేజు ప్రార్థన. నేటి వాగ్దానము కీర్తనలు 20వ అధ్యాయం 4వ వచనం. కలిసి నాతో చెప్పండి. నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. యేసు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము. శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమించి నిత్యము నీ యొక్క కనికరము కటాక్షము మా జీవితాల్లో చూపుతున్నందుకు నీకు వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కృపగల యేసయ్య, నీ కృపాక్షములు ఎంతవరకు మా పైన, కుటుంబాలపైన, సంఘాలపైన, పరిశుద్ధులపైన, యూదులపైన ఉంచి మమ్మలను సజీవ సాక్షులుగా నీ సన్నిధికి క్షేమంగా తీసుకుని వచ్చి ఎంతవరకు తండ్రి చేసిన ప్రేమను జ్ఞాపకం చేసుకోవటానికి, యేసయ్య రక్తానికి గుర్తుగా ఉన్న ద్రాక్షారసం తీసుకోవటానికి, యేసయ్య శరీరానికి గుర్తుగా ఉన్న రొట్టెను తీసుకోవటానికి సహాయము దయచేసినందుకు నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవ, నిత్యము మాతో మా మధ్యలో నివసిస్తున్నందుకు నీకు వందనాలు, కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం. ఈరోజు నీవు మా కొరకు సిద్ధపరిచిన జీవం గల వాక్కును వినటానికి, వినగలిగేటువంటి చెవులను, గ్రహించేటువంటి మనస్సును, వాక్యానికి విధేయత చూపించేటువంటి జీవితాన్ని అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు, కృతజ్ఞతలు. మా ఆత్మీయ నేత్రాలు తెలుస్తున్నందుకు, జీవములోకి, సత్యములోకి, ఆశీర్వాదములోకి, వాగ్దానపు ఆశీర్వాదములోకి నడిపిస్తున్నందుకు నీకే మా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం. ప్రతి అనుమానాన్ని, ప్రతి ఆటంకాన్ని, చీకటి అధికారాన్ని ఈ స్థలం నుండి, మా జీవితాల నుండి పారదలతో బడి బంధిస్తున్నాము. యేసు రక్తంలో ఈ స్థలాన్ని, మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు. నేటి వాగ్దానపు ఆశీర్వాదము కొరకు యేసు ప్రభు నామములో కలిసి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, ఈరోజు పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యాలు. నేటి అంశము యబ్బేజు ప్రార్థన. యబ్బేజు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి గురించి కేవలం 2 వచనాల్లో పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. బైబిల్ టాక్స్ అబౌట్ జబేజ్ ఓన్లీ ఇన్ 2 verses. ఫస్ట్ బుక్ ఆఫ్ క్రానికల్స్ చాప్టర్ 4 verses 9 and 10. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాల్లో మాత్రమే ఆ వ్యక్తి యొక్క పేరు రాయబడి ఉంది. కానీ అది చాలా శ్రేష్టమైనటువంటి సత్యం. ఏమిటి ఆ సత్యం అంటే, ఆయనకు ఒక కోరిక ఉన్నది. ఆయన కోరికను ఆయన బయలుపరిచాడు, ప్రార్థనలో బయలుపరిచాడు. అదే యబ్బేజు ప్రార్థన. ఆ 2 వచనాలు చదువుతాను. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాలు. యబ్బేజు సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టెను. యబ్బేజు ఇజ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసెను. ఆమేన్. 4 సత్యాలు ఉన్నాయి అతని ప్రార్థనలో. ఏమిటి ఆ 4 సత్యాలు అంటే, ప్రియమైనటువంటి సంఘమా, మొదటిగా మనం తెలుసుకోవలసినటువంటి సత్యం ఏమిటి అంటే, అతని ప్రార్థనలో ఉన్న 4 సత్యాల కన్నా మొదటిగా ఒక సత్యం మనం తెలుసుకోవాలి. ఏమిటి అంటే, దేవుని గురించి అతనికి తెలుసు. యబ్బేజుకి దేవుని యొక్క ప్రేమ గురించి తెలుసు, దేవుని శక్తి గురించి తెలుసు,
దేవుని యొక్క కనికరము గురించి తెలుసు, దేవునిలో ఉన్నటువంటి దయగల హృదయము గురించి తెలుసు ఈ యొక్క యబ్బేజుకు. అందుకే దేవుని గురించి తెలిసినటువంటి వ్యక్తి ఏ విధంగా తను ప్రార్థన చేస్తున్నాడో ఆ సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రార్థనలో ఉన్నటువంటి 4 సత్యాలు. మొదటి సత్యం ఏమిటి అంటే ఆయన చెప్తున్నాడు, ప్రార్థనలో అడుగుతున్నాడు, దేవుని గూర్చి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు అని అడుగుతున్నాడు. ఎలాంటి ఆశీర్వాదాలు కోరుకున్నాడు అంటే పరిశుద్ధాత్ముడు బయలుపరిచేటువంటి సత్యం. మొదటిగా ఆత్మీయ ఆశీర్వాదం, రెండవదిగా భౌతిక పరమైన ఆశీర్వాదాలు. 2 ఆశీర్వాదాలు ఈరోజు పరిశుద్ధాత్ముడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. నీవు నేను ఆశీర్వాదమునకు వారసులుగా పిలువబడ్డాం. యు అండ్ ఐ ఆర్ కాల్డ్ టు బి అ బ్లెస్సింగ్. నీవు నేను ఆశీర్వాదమునకు వారసులుగా పిలువబడ్డాం. కాబట్టి యేసయ్య సిలువలో అనుగ్రహించిన ప్రతి ఆశీర్వాదము కూడా నీ సొత్తు, నీ సొంతం. నీకు అర్హత లేకపోయినా సరే, నీకు నాకు అర్హత లేకపోయినా సరే, యేసయ్య తన కృప ద్వారా, తన పరిశుద్ధ రక్తము ద్వారా సిలువలో అనుగ్రహించేశారు. ఆయన సిలువలో అనుగ్రహించిన ప్రతి ఆశీర్వాదాన్ని నీవు నేను పొందుకోవాలి. పొందుకోవటానికి నీకు నాకు అర్హత ఉన్నది. కాబట్టి నీ ప్రార్థనలో నీవు ఎలాంటి ప్రార్థన చేయాలంటే, మొదటి ప్రార్థనలో నా హక్కును నీవు నాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. ఆత్మీయంగా నేను ఆశీర్వదించబడతాను, భౌతికంగా నేను ఆశీర్వదించబడతాను, ఆర్థికంగా ఆశీర్వదించబడతాను అని విశ్వాసముతో నీవు అడగాలి. నీ జీతం ఎంతున్నా సరే, ఈ నెలలో నా జీతము పెరుగుతుంది అని నీవు అడగాలి. నీ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నా సరే నీవు అడగవలసింది ఏమిటంటే, ఆర్థికంగా నేను ఆశీర్వదించబడతాను, భౌతికంగా నేను ఆశీర్వదించబడతాను, నా పిల్లలు ఆశీర్వదించబడతారు, నేను ఆశీర్వదించబడతాను, అత్యధికముగా ఆశీర్వదించబడతాను. నా ఊహకు అందని రీతిగా, నా ఆలోచనకు అందని రీతిగా, నా పరిస్థితికి అందని రీతిగా, నేను అనుకోని రీతంగా అత్యధికముగా నేను ఆశీర్వదించబడతాను. ఇదే నీ ప్రార్థనలో ఉండవలసింది, నీ జీవితంలో ఉండవలసింది. ఈ లోకములో అన్నిటికన్నా అతి శ్రేష్టమైనది నేను పొందుకుంటాను. నీవు పొందుకుంటావు, అది నీ సొత్తు. కాబట్టి నా సొత్తు నా యేసయ్యలో ఉన్నది. నా భాగము, నా జీవితము నా యేసయ్యలో దాచబడి ఉన్నది. నా యేసయ్య నా కొరకు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని, సిలువలో నా కొరకు యేసయ్య ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని నేను పొందుకుంటాను అనే రీతిగా నీవు నేను ప్రార్థన చేయాలి. ప్రతిరోజు కూడా నాకు కలిగింది నీవు ఇచ్చావు అని నేను నమ్ముచున్నాను. యెబ్బేజు అదే అడిగాడు, నేను అడిగింది నువ్వు ఇచ్చావు, నిశ్చయముగా నీవు ఆశీర్వదించి ఖచ్చితంగా, నిశ్చయముగా అంటే ఖచ్చితంగా, ఖచ్చితంగా నువ్వు ఇచ్చేసావు అని దేవునితో చెప్తున్నాడు. ఆయన ప్రార్థనలో ఇవ్వకముందే నువ్వు ఇచ్చినందుకు వందనాలు అంటున్నాడు. ఆలోచన చేయండి. జరగక ముందే జరిగింది అని దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాడు. రెండవ సత్యం ఏమిటి అంటే, నా సరిహద్దులను విశాలపరచి, నా సరిహద్దును విశాలపరచి అంటే అర్థం ఏమిటి అంటే, భౌతికంగా స్థలం విస్తరించడం. ప్రియమైనటువంటి సంగమా, అంటే నీవు విస్తరిస్తావు. నీకు ఒక ఇల్లు ఉంటే ఇంకొక ఇల్లు కొనుక్కుంటావు. అసలు ఇల్లు లేకపోతే నీకు 1 కాదు 2 ఇస్తాడు యేసయ్య. 2 ఉంటే 3 ఇస్తాడు. నువ్వు విస్తరిస్తావు. ఇది భౌతిక పరమైనటువంటి ఆశీర్వాదాలు. విస్తరిస్తావు, భౌతికంగా విస్తరిస్తావు. ప్రియమైనటువంటి సంగమా, ఆత్మీయ విస్తరణ అంటే ఏమిటంటే, ఆత్మలో విస్తరిస్తావు.
నీవు ఆత్మీయ ఫలములతో విస్తరిస్తావు, కృపా వరాలతో విస్తరిస్తావు. నీవు వెళ్ళని స్థలానికి వెళ్ళి యేసయ్యకు సాక్షిగా నీవు జీవిస్తావు. ఆత్మీయ ఫలం, సువార్తను ప్రకటిస్తావు. యేసయ్య కొరకు బలమైన సాధనముగా నీవు జీవిస్తావు. ఇది ఆత్మీయ ఫలం అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. ఆయన దర్శనాన్ని అనుగ్రహించబోతున్నాడు. నీ కుటుంబానికి, వ్యక్తిగతంగా నీ జీవితానికి, నీ భవిష్యత్తుకు దర్శనాన్ని అనుగ్రహించబోతున్నాడు. మనకు సంఘానికి ఒక దర్శనం ఉన్నది. సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుట, విశ్వాసులను యేసు ప్రభువుకు శిష్యులుగా తయారు చేయుట. ప్రియమైనటువంటి సంఘమా, ఆ సత్యాన్ని నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలి. దర్శనాన్ని నిరంతరము నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థనలో నా కొరకు నీవు అనుగ్రహించిన దర్శనాన్ని నా జీవితంలో, నా కుటుంబంలో నెరవేరుస్తున్నందుకు నీకు వందనాలు అని నీవు కృతజ్ఞతలు తెలియచేయాలి. ప్రార్థనలో నీవు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, నాకు నీవు అనుగ్రహించినటువంటి భారాన్ని, ఆత్మల ఎడల భారాన్ని, ఎక్కడికి వెళ్ళాలో, ఏ విధంగా నీ యొక్క ప్రేమను, మరణమును, పునరుత్థానాన్ని నేను ప్రకటించాలో నాకు బయలుపరచు. నా యొక్క జీవితాన్ని నీకు ఇష్టమైన రీతిలో తయారు చేసి నన్ను పంపించు అనే ఆలోచనతోటి ప్రార్థన చేయాలి. అదే యబ్బేజు అడుగుతున్నాడు, నా సరిహద్దులను విశాలపరచు అంటున్నాడు. ఆయన ప్రార్థనలో ఉన్నటువంటి మూడవ సత్యం ఏమిటి అంటే, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి అంటున్నాడు. నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి అంటే ఆయన కోరిక ఏమిటి అంటే, నీ సన్నిధి నాకు కావాలి. నువ్వు ఇస్తున్నందుకు నీకు వందనాలు. ఐ నీడ్ యువర్ ప్రజెన్స్, లెట్ యువర్ ప్రజెన్స్ గో విత్ మీ అంటున్నాడు. నీ సన్నిధి నాతో ఉంచు అని అడుగుతున్నాడు. దేవుని యొక్క సన్నిధి మనతో ఉంటే ఏం కలుగుతుంది? అద్భుతాలు జరుగుతాయి. ఏ సమస్య వచ్చినా ఆ సమస్యకు పరిష్కారం కలుగుతుంది. ఈ లోకములో సమస్యలు ఉంటాయి, కానీ ప్రతి సమస్య నుండి కూడా పరిష్కారాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. ఆయనకు తెలియంది ఏది కూడా లేదు. ఏ ప్రమాదం రాబోతుందో తెలుసు, ఏ కష్టం రాబోతుందో తెలుసు. నీవు ఉంటున్న స్థలములో, నీవు ప్రయాణం చేసేటువంటి స్థలములో ఏ సమస్య రాబోతుందో ఆయనకు తెలుసు. ఆ సమస్యలలో నుండి విడిపిస్తాడు ఆయన. కారణం ఏమిటంటే, దేవునికి నీవు కావాలి, నేను కావాలి. ఈ లోకములో ఎన్నుకోబడింది సంఘము. ప్రతి విశ్వాసి ఎన్నుకోబడ్డారు, ఆశీర్వాదమునకు వారసులుగా పిలువబడ్డారు, ఎన్నుకోబడ్డారు. ఈ లోకములో నీవు నేను వెలుగుగా జీవించాలి. ఈ లోకానికి నీవు నేను ఉప్పుగా ఉండాలి. కాబట్టి అందుకే పరిశుద్ధాత్ముడు సెలవిస్తూ ఉన్నాడు. యబ్బేజు ఏమని కోరుకున్నాడు? నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసినట్లయితే నేను సంతోషిస్తాను అంటున్నాడు. అన్నిటికన్నా మనలో సంతోషం దేన్ని బట్టి ఉండాలి అంటే, నా యేసయ్య సన్నిధి నాకు తోడుగా ఉన్నది అన్న సత్యాన్ని బట్టి నీవు నేను సంతోషించాలి. మన ఆనందము యేసయ్య సన్నిధిని బట్టి ఉండాలి. అందుకే దావీదు ఒకరోజు అడుగుతాడు, ఏమంటే, నేను నిన్ను చూడాలని, యెరూషలేము వెళ్ళాలని నాకు కోరిక ఉన్నది అని అడుగుతాడు. ఆయన ఏమంటాడంటే, కోరుకుంటున్నాడు, ప్రార్థనలో కోరుకుంటున్నాడు. దావీదు కీర్తన 42లో కోరుకుంటున్నాడు. దావీదు కీర్తన 42లో మొదటి 2 వచనాల్లో దావీదు యొక్క కోరిక, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను అని కోరుకుంటున్నాడు. ఎవరు? దావీదు మహారాజు. ఆలోచన చేయండి. అధికారం ఉన్నది, అంతఃపురం ఉన్నది, రాజు అయినటువంటి వ్యక్తి ఒకటే తన హృదయంలో ఉన్నటువంటి కోరిక. ప్రియమైనటువంటి సంఘమా, కోరహు కుమారులు రచించారు. దావీదు యొక్క ప్రార్థనలో అదే సత్యాన్ని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే ఆయన చెబుతున్నాడు, ఏమని చెప్తున్నాడు? నీ సన్నిధి నాకు కావాలి అని కోరుకుంటున్నాడు.
నాకు అన్నిటికన్నా విలువైనది నీ సన్నిధి అని ఆయన చెబుతున్నాడు. ప్రార్థన ద్వారా చెబుతున్నాడు. ఆయన ప్రతి విషయంలో కూడా చెబుతూ ఉన్నాడు, నా ఆలోచన కాదు, నీ ఆలోచన కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను, నీవే నాకు ఆలోచన ఇచ్చి నడిపిస్తావు అని ఆయన అడుగుతూ ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడు అంటే దావీదు కీర్తన 108వ కీర్తనలో 3వ వచనం, జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను అని సెలవిస్తూ ఉన్నాడు. మొదటి 2 వచనాల్లో కూడా అదే సత్యాన్ని చెప్తున్నాడు దావీదు. కీర్తన 108 మొదటి 2 వచనాలు, దేవా నా హృదయము నిబ్బరముగానున్నది, నేను పాడుచూ స్తుతి గానము చేసేదను, నా ఆత్మ పాడుచూ గానము చేయును, స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను. ఆలోచన చేయండి. దావీదు యొక్క కోరిక, దావీదు యొక్క ఆలోచన దేవుని సన్నిధిలో స్తుతించాలి, ఆరాధన చేయాలి అని సెలవిస్తూ ఉన్నాడు. కీర్తించాలి, కృతజ్ఞతాస్తులు చెల్లించాలి అని కోరుకుంటున్నాడు. నా హృదయము నిబ్బరముగా ఉన్నది అంటున్నాడు. నేను అధైర్యపడను, శత్రువులను బట్టి పరిస్థితిని బట్టి నేను అధైర్యపడను అని దావీదు దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తూ ఉన్నాడు. నీవు నేను ఆరాధన చేసిన తర్వాత మనకు ఏం కలుగుతుంది అంటే ధైర్యం కలుగుతుంది. ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ, ఎన్ని బాధలు ఉన్నప్పటికీ, ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ మనకు కలిగేది ఏంటి అంటే నిబ్బరము కలుగుతుంది, ధైర్యము కలుగుతుంది. అదే దావీదు సెలవిస్తూ ఉంటాడు. కీర్తన 106లో 10వ వచనం, సామ్స్ 1:6-10, వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించాను, శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించాను. దావీదును దేవుడు విమోచించాడు, శత్రువు చేతిలో నుండి విమోచించాడు, బంధకాల నుండి విమోచించాడు. అందుకే ఆయన ధైర్యముతో తను ఆరాధన చేస్తూ ఉన్నాడు, దేవుని సన్నిధికి వెళ్ళాడు. అనేక సార్లు దేవుని సన్నిధికి కృతజ్ఞతాస్తులు తెలియచేస్తూ ఉన్నాడు, దేవునికి సెలవిస్తున్నాడు. దావీదు మాట్లాడుతూ ఉన్నాడు దేవునితో. ఏమంటున్నాడంటే 88వ కీర్తన 10, 11, 12 వచనాలు, సామ్స్ 88:10-12, మృతులకు నీవు అద్భుతములు చూపెదవా, ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా, సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా, నాశనకూపములో నీ విశ్వాస్యతను ఎవరైనా చెప్పుకొందురా, అంధకారములో నీ అద్భుతములు తెలియనగున, పాతాళములో నీ నీతి తెలియదగున. యెహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. ఆలోచన చేయండి. దేవునితో సంభాషణ చేస్తూ ఉన్నాడు. దేవునికి సమస్తము తెలుసు, అయినా కూడా దావీదు దేవునికే గుర్తు చేస్తున్నాడు. నీవు చేసేటువంటి అద్భుతాలు మృతులకు కాదు కదా, మృతులు నిన్ను స్తుతించరు కదా. ఆలోచన చేయి. సమాధిలో నీ కృపను ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు? అసలు ఎవరు వివరిస్తారు? అంధకారంలో నీ అద్భుతములు తెలియచేస్తావా? కాదు కదా. పాతాళంలో నీ నీతి ఎవరికి తెలియచేయబడుతుంది? వాళ్ళకి కాదు కదా. సజీవుగా ఉన్న నయనే కదా అంటున్నాడు. దేవునికి అన్నీ తెలుసు. ఆ సత్యాన్ని దావీదు దేవునికే తెలియజేస్తున్నాడు. ఆలోచన చేయండి. నీ సన్నిధిలో నీతోనే కదా నేను మనవి చేస్తున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. నా ప్రార్థన నీ దగ్గరికి వస్తుంది ప్రతిరోజు కూడా అని తెలియచేస్తున్నాడు. ఆలోచన చేయండి. కాబట్టి మన ప్రార్థనలో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఈ లోకములో ఉన్న మరణించిన తర్వాత వాళ్ళు నీ అద్భుతాలు చేయడం వల్ల ప్రయోజనం లేదు. బతికున్నప్పుడే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఇవన్నీ ఎప్పుడు? బతికున్నప్పుడే. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కృపను బయలుపరచవలసింది కూడా మనం సజీవంగా ఉన్నప్పుడే, ఈ శరీరంలో ఉన్నప్పుడే. ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత వీటిని ప్రకటించడానికి కూడా అవకాశం లేదు.
ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత మనం దేవుని సన్నిధికి వెళ్తాం. దేవుని సన్నిధిలో ఆరాధనే ఉంటుంది. 24 గంటలు ఆరాధనే ఉంటుంది. ఆరాధన, పరిశుద్ధుడు 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 అని నిత్యము అక్కడ ఆరాధన ఉంటుంది. కాబట్టి ఈ లోకములో నివసించినంత వరకే మనము ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. నీ ఆశ్చర్య కార్యాలు నేను ప్రతిరోజు చూడాలి అని ప్రార్థన చేయాలి. కీర్తన 77లో ఆ సత్యాన్ని కీర్తనకారుడు తెలియచేస్తున్నాడు. Psalm 77 verse 14 కలిసి నాతో చెప్పండి. ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. ఆమేన్. ఆయన ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి దేవుడు, నిత్యము చేసేటువంటి దేవుడు. ఆయన తన యొక్క ప్రేమ, తన కృపను మనకు బయలుపరిచేటువంటి దేవుడు. కాబట్టి నీవు నేను కూడా ప్రతినిత్యము కూడా ఆయన సన్నిధిలో మన ప్రార్థనలో మనం ఉండవలసింది ఏమిటి అంటే, నా దేవుడు నా జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు అనేటువంటి ఆలోచనతోటి నీవు నేను జీవించాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇంకా పరిశుద్ధాత్ముడు బయలుపరిచేటువంటి సత్యం ఏమిటి అంటే 56వ కీర్తనలో 9, 10, 11 వచనాలు. Psalms 56 verses 9, 10 and 11. దేవుడు నా పక్షంలో ఉన్నాడని నాకు తెలియను, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను. యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించేదను. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. నరులు నన్నేమి చేయగలరు? దావీదు అంటున్నాడు, వాట్ మ్యాన్ కెన్ డూ టు మీ? మనుషులు నాకేం చేయగలుగుతారు? ఆలోచన చేయండి. అంటే ఈరోజు ఒక విశ్వాసి తెలియచేయవలసింది ఏమిటి అంటే, నీ సన్నిధి నాతో ఉన్నది కాబట్టి నా సమస్య నన్ను అంతము చెయ్యదు, నా బాధలు నన్ను అంతము చెయ్యవు. నేను నిన్ను నమ్మి ఉన్నాను, నేను భయపడను, నేను నిన్నే కీర్తిస్తాను, నేను నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తాను అని నీవు ధైర్యముతో దేవుని సన్నిధికి రావాలి. కీర్తనాకారుడు సెలవిస్తున్నాడు 55వ కీర్తనలో 16, 17 వచనాలు. Psalms 55 verses 16 and 17. అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును అని కీర్తనాకారుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, యబ్బేజు కోరుకున్నాడు, నీ సన్నిధి, నీ చెయ్యి నాకు తోడుగా ఉండనిచ్చినట్లయితే నేను సంతోషిస్తాను అన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, అదే రీతిగా మనం అనుదినము కూడా మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకోవలసిన సత్యం, 4వ సత్యం యబ్బేజు ప్రార్థనలో, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అంటున్నాడు. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 4వ అధ్యాయంలో 10వ వచనంలో ఆఖరి లైన్లో రాయబడి ఉన్నది, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేసింది. 4 సత్యాలు, తన ప్రార్థనలో ఉన్నటువంటి 4 సత్యాలు అనేక ఆశీర్వాదాలను మనకి బయలుపరుస్తూ ఉన్నాయి. కీడు రాకుండా నన్ను తప్పించు అని అంటున్నాడు. ఏ కీడు రాబోతుందో తనకు తెలియదు. ఏ కీడు, ఏ సమస్య మన జీవితాల్లో మనకి రాబోతుందో మనకు తెలియదు. రాబోయే ముందుగానే నన్ను తప్పించు అనేటువంటి ప్రార్థనతో మనం ముందుకు సాగాలి. ఏ కీడు కూడా నన్ను తాకకుండా, నా జీవితానికి తాకకుండా నీవు నన్ను కాపాడాలి, కాపాడతావు అని నేను నీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను
అని ప్రార్థన చేయాలి. యబ్బేసు ప్రార్థన చేశాడు. ప్రార్థన అయిపోయిన తర్వాత దేవుడు మళ్ళా తన స్వరాన్ని వినిపించాడు. నేను నీ ప్రార్థన విన్నాను, నీ మనవి నేను విన్నాను, అతనికి నేను దయచేశాను అని అన్నాడు. అంటే ఆయన కోరుకున్నవన్నీ కూడా ఇచ్చేశాడు. ఆయన కోరుకున్నది ఏమిటి? 4 ఆశీర్వాదాలు. ఆశీర్వదించు అని కోరుకున్నాడు, ఆశీర్వదించబడ్డాడు. నా సరిహద్దులను విశాలపరచు అని కోరుకున్నాడు, ఆయన జీవితాన్ని విస్తరింపచేశాడు. నీ చెయ్యి నాకు తోడుగా దయచేయి అని కోరుకున్నాడు, దేవుని యొక్క సన్నిధి అతనికి తోడుగా ఉన్నది. 4వ సత్యం, కీడులో రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు, నన్ను విడిపించు అని కోరుకున్నాడు. ఆ విధంగా దేవుడు తనకి కోరుకున్నది తనకి దయచేశాడు. ప్రియమైనటువంటి సంఘమా, ఈరోజు మన ప్రార్థనలో ఈ 4 సత్యాలు ప్రతిరోజు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిగా ఏమిటి? ఆత్మీయంగా ఆర్థికంగా నేను అభివృద్ధి చెందాలి. రెండవదిగా నేను విస్తరించాలి. నీ దర్శనము కలిగి యేసయ్యా నీ కొరకు నేను సాక్షిగా అనేక ప్రాంతాల్లో నేను జీవించాలి అని నేను ప్రార్థన చేయాలి. మూడవదిగా నీ సన్నిధి నాకు కావాలి. నీ సన్నిధితో ప్రతిరోజు కూడా నీవు నన్ను నింపుచున్నందుకు వందనాలు అని నేను కోరుకోవాలి. నాలుగవదిగా కీడు రాకుండా నన్ను తప్పించు, నా కుటుంబాన్ని, నా జీవితాన్ని, నా పిల్లలను కీడు రాకుండా, వాళ్లకు ఏ అపాయము కలగకుండా నీవే కాపాడు అని నేను ప్రార్థన చేయాలి. దావీదు చెప్పాడు, దేవునికే సెలవిచ్చాడు. ఏమని సెలవిచ్చాడు? దేవుడు ఏమి చెయ్యాలో దేవుడికి ముందుగా చెప్పాడు. ప్రియమైనటువంటి సంఘమా, కీర్తనాకారుడులో కీర్తన 121లో వ్రాయబడినటువంటి కీర్తన 121వ కీర్తనలో వ్రాయబడినటువంటి సత్యం. దేవుని సన్నిధికి వచ్చి తను చెప్తూ ఉన్నాడు. కీర్తన 121 కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చింది? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశము సృజించినవాడు. ఆయన నీ పాదము తొట్టిల్లనీయుడు. నిన్ను కాపాడువాడు కునుకడు. ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బయను నీకు తగులను, రాత్రి వెన్నెల దెబ్బయను నీకు తగులను. ఈ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఇది మొదలుకొని నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఇది సత్యం. ఈ సత్యాన్ని ఎవరు గ్రహించారు? దావీదు గ్రహించాడు కాబట్టి ఆయన సంతోషముతో దేవుని సన్నిధికి వస్తున్నాడు, ఆరాధన చేస్తున్నాడు. నిబ్బరము కలిగి భయము లేకుండా ఆయన సంతోషముతో ఆరాధన చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, అదే రీతిగా ఈరోజు నేను కూడా మన ప్రార్థనలో దేవుని సన్నిధికి మనము రావాలి అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. ఆయన ఇచ్చేటువంటి దేవుడు. మీ కొరకు నా కొరకు అనేక ఆశీర్వాదాలను ఆయన దాచి ఉంచాడు. ఆయన దాచి ఉంచినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని కూడా మనము నిత్యము జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధికి వచ్చి మనము కృతజ్ఞత స్తుతి ఆరాధన చేయాలి అన్నది తండ్రి యొక్క కోరిక, తండ్రి యొక్క సంకల్పం. అప్పుడే తండ్రికి మహిమ కలుగుతుంది, తండ్రికి సంతోషం కలుగుతుంది. నీవు చేసేటువంటి ఆరాధన ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. ప్రియమైనటువంటి సంఘమా, అదే సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథంలో తెలియచేస్తూ ఉన్నాడు. 43వ అధ్యాయంలో దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. 43వ అధ్యాయంలో
యెషయా 43:7 కలిసి నాతో చెప్పండి. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారినందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేసి తిని, వారిని పుట్టించిన వాడను నేనే. ఆమేన్. దేవునికి కావలసింది మహిమ. మానవుడిని పుట్టించింది ఎందుకు అంటే, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, ఆయన నామం మహిమపరచటానికి మనల్ని పుట్టించారు. మనల్ని ఇంకా సజీవముగా ఆయన ఉంచారు. ప్రియమైనటువంటి సంఘమా, కాబట్టి ఈరోజు నీవు నేను ఆయన సన్నిధికి వచ్చి ఆయనకు కృతజ్ఞతలు తెలియచేస్తూ, ఆయన ప్రేమను, ఆయన శక్తిని, ఆయన కనికరమును, ఆయన దయను, కరుణను, ఆయన మరణమును, పునరుత్థానమును మనం జ్ఞాపకం చేసుకోవాలి. అనుదినము జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు ఆరాధన చేయాలి. మన ఆరాధనలో సంతోషము ఉండాలి. మన జీవితాలే సంతోషకరమైనటువంటి జీవితముగా ఉంటుంది. ఎప్పుడైతే తండ్రికి ఇష్టమైన ఆరాధన మనం చేస్తామో, ఆ తండ్రికి ఇష్టమైనటువంటి ఆరాధన ఏమిటి? ఆత్మతో సత్యముతో కూడినటువంటి ఆరాధన. ఆత్మతో అంటే పరిశుద్ధాత్మ మన ఆత్మతో కలిసి చేసేటువంటి ఆరాధన. సత్యముతో, జీవముతో, యేసయ్యతో కలిసి చేసేటువంటి ఆరాధన. యేసయ్యతో సహవాసము కలిసి చేసేటువంటి ఆరాధన. అందుకే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం. Paul's first letter to Corinthians chapter 1 verse 9. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం. కలిసి నాతో చెప్పండి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆమేన్. పిలుస్తున్నాడు, తండ్రి పిలుస్తున్నాడు. ఎవరిని? మిమ్మల్ని, నన్ను. దేని కొరకు? సహవాసము చేయమని, యేసయ్యతో సహవాసము చేయమని, వాక్యముతో సహవాసము చేయమని, పరిశుద్ధాత్మతో సహవాసము చేయమని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలిచింది ఎందుకు అంటే, మహిమ పొందుకోవటానికి ఆయన పరిశుద్ధమైనటువంటి పిలుపుతో మనల్ని పిలిచాడు. ప్రియమైనటువంటి సంఘమా, ఆయన యొక్క పిలుపు శ్రేష్టమైనది, ఉన్నతమైనది. అందుకే పౌలు గారు రాసినటువంటి 2వ పత్రిక, తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో మొదటి అధ్యాయంలో వ్రాయబడినటువంటి సత్యాలు 9-10 వచనాలు. Paul's second letter to Timothy chapter 1 verses 9 and 10. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమునని క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచాను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను. ప్రతి విశ్వాసి పిలువబడ్డారు. ఏ విధంగా పిలువబడ్డారు? పరిశుద్ధమైనటువంటి పిలుపుతో పిలువచ్చారు. ఆయన మనల్ని పిలిచింది పరిశుద్ధమైనటువంటి పిలుపు. ప్రతి విశ్వాసి కలిగి ఉన్నది పరిశుద్ధమైనటువంటి పిలుపు. ఆయన కృప ద్వారా మనకు రక్షణను అనుగ్రహించారు. పరిశుద్ధమైనటువంటి పిలుపును మనకి ఆయన అనుగ్రహించారు. కాబట్టి ఇప్పుడు నిర్ణయం తీసుకోవలసింది మనము. ఒక బాధ్యత కలిగినటువంటి విశ్వాసిగా మన జీవితాలను సమర్పించుకొని మనం ప్రార్థన, ఆరాధనతో మనం జీవించాలి అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నారు. యేసయ్య ఈ యొక్క సత్యాన్ని మన జీవితంలో ఆశీర్వదించునుగాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. ప్రతి ఒక్కరూ లేచి నిలబడి మన జీవితాన్ని సమర్పించుకున్నాం.
ఒక తీర్మానం చేసుకుందాం. పరిశుద్ధాత్మ, నీ ప్రేమకై వందనాలయ్యా, నీ సహాయమునకై వందనాలు. యబ్బేజు చేసిన ప్రార్థన ద్వారా నీవు బయలుపరిచిన సత్యాలను బట్టి నీకు వందనాలు. నీ ప్రేమను మేము తెలుసుకున్నాం, నీ కృపను పొందుకున్నాం. నీ కృప ద్వారా మాకు రక్షణను అనుగ్రహించావు. మా మరణాన్ని, మా యొక్క శాపాన్ని శిలువలో నీవు కొట్టివేసిన దేవుడవు. మరణమును జయించటానికి, శాపాన్ని జయించటానికి నీవే మా కొరకు శిలువలో మరణించి తిరిగి లేచిన సజీవుడవని నమ్ముచున్నాము. యేసు పునరుత్థానుడు అని నమ్ముచున్నాము. ఇంతవరకు పరిశుద్ధాత్ముడా నీవు బయలుపరచమన్న సత్యాన్ని, యబ్బేజు యొక్క ప్రార్థన జీవితాన్ని గురించి తెలియచేయడానికి సహాయం దయచేశావు. ఈరోజు మేము ఒక నిర్ణయం తీసుకొని చుండగా నీవే మాకు సహాయం దయచేస్తున్నందుకు వందనాలు. ఒక తీర్మానం చేసుకుంటుండగా నీవే మాకు సహాయం దయచేస్తున్నందుకు నీకు వందనాలు. నీ సన్నిధిలో ఉన్న ప్రతి కుటుంబము ఆత్మీయంగా, ఆర్థికంగా ఆశీర్వదించబడునుగాక. ప్రతి సమస్య వారి జీవితాల్లో, మా జీవితాల్లో ఉన్న ప్రతి సమస్య యేసు ప్రభు శక్తిగల నామములో తొలగిపోవునుగాక. ప్రతి బలహీనత, ప్రతి అనారోగ్యము యేసు ప్రభు శక్తిగల నామములో తొలగిపోవునుగాక. యేసయ్య పొందిన గాయాల ద్వారా పరిపూర్ణమైనటువంటి స్వస్థత కలుగునుగాక అని ప్రకటిస్తున్నాం. జీవము, ఆశీర్వాదము, నీ సన్నిధి ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండునుగాక అని ఆశీర్వదిస్తున్నాం. ప్రతి ప్రమాదం నుండి తప్పించే దేవుడవు యేసయ్య. ప్రమాదాలు రాకుండా కాపాడేటువంటి దేవుడవు. నీ దేవదూతలను తోడుగా మాకు ఉంచినందుకు నీకు వందనాలు. ప్రతి నిత్యము ఆపద రాకుండా, ఒకవేళ ఆపద వచ్చినా ఆ ఆపదలో నుండి, ఆ కష్టముల నుండి మమ్మలను తప్పించడానికి నీవే మార్గాన్ని చూపుతున్నందుకు నీకు వందనాలు అని సెలవిస్తున్నావు. నీవే కృపాక్షేమములు నిత్యము అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలయ్యా. యబ్బేజు ప్రార్థనలో వేదన కలిగి ప్రార్థన చేశాడు. మేము కూడా వేదనలో ఉన్నప్పటికీ, కష్టములో ఉన్నప్పటికీ నీ సన్నిధిలో మేము నిత్యము ప్రార్థన చేస్తాము అని, ఆరాధన చేస్తాము అని ఒక తీర్మానం చేసుకుంటున్నాం. సమస్యలను బట్టి మేము భయపడము, మేము ధైర్యముగా ఉంటాం. యేసయ్య నాతో ఉన్నారు, మాతో ఉన్నారు అని మేము ధైర్యముగా చెబుతాము. నేను భయపడను, మేము అధైర్యపడము అని నమ్ముచున్నాము. ఏ సమస్యలో అయినా, ఏ కష్టములో అయినా, ఏ బాధలో అయినా నేను భయపడను, నేను ధైర్యముగా జీవిస్తాను. నా యేసయ్య ప్రేమను, యేసయ్య కృపను, మరణమును, పునరుత్థానమును ప్రతికూల పరిస్థితుల్లో, అన్ని వేళల్లో, అన్ని సమయాలలో సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటిస్తాను. విశ్వాసులను యేసు ప్రభువుకు శిష్యులుగా తయారు చేసేటువంటి దర్శనము కలిగి జీవిస్తాను అని ఒక ఒప్పందము, ఒక తీర్మానము చేస్తున్నానయ్యా. నీవే తీర్మానాలను సిద్ధపరిచే దేవుడవు, బలపరిచే దేవుడవు. యబ్బేజు ప్రార్థనను ఆలకించి కోరుకున్న ఆ 4 కోరికలను నెరవేర్చినందుకు నీకు వందనాలయ్యా. మేము నీ సన్నిధికి ఏ కోరికతో, ఏ సమస్యతో వచ్చి ఉన్నామో ఆ కోరికను నీవు నెరవేర్చావని నమ్ముచున్నాము. ఆ సమస్యకు పరిష్కారాన్ని ఇచ్చావని నమ్ముచున్నాము. మేము ధైర్యముతో జీవించడానికి, ధైర్యముతో ఈ లోకములోకి యేసయ్యకు ప్రతినిధిగా, యేసయ్యకు రాయబారులుగా వెళ్ళటానికి పరిశుద్ధాత్ముడ నీవే సహాయము దయచేస్తున్నందుకు నీకు వందనాలు. యేసయ్యకు మేము రాయబారులము అని నమ్ముచున్నాము. యేసయ్యకు సాక్షులము అని మేము నమ్ముచున్నాము. యేసయ్య మరణమునకు, యేసయ్య పునరుత్థానమునకు మేము సాక్షులము అని నమ్ముచున్నాము. యేసయ్య నా జీవితములో, మా జీవితాల్లో అనేక కార్యాలు చేసి ఉన్నారు. ఏ కార్యాన్ని మేము మరచిపోకుండా నిరంతరము జ్ఞాపకం చేసుకుంటామో, ఆరాధన చేస్తాము, సత్యమును ప్రకటిస్తాము అని ఒక తీర్మానము చేసుకుంటున్నాం. ఈ సమర్పణ తీర్మానపు ప్రార్థన యేసు ప్రభు శక్తిగల నామములో చేసి ఆశీర్వాదమును, అభిషేకమును, జీవమును, స్వస్థతను యేసు ప్రభు శక్తిగల నామములో పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.